హలో గాయ్స్! మా శ్రీకాకుళంలో పండగ ముందు వైశాఖ మాసంలో పేరంటాలకి చీరలు చూపిస్తారు. అలాగే ముత్తైదుకు పిలిచేసి తాంబూలాలైతే ఇస్తారు. ఈరోజు నేను ముగ్గురింటికైతే వెళ్ళాను తాంబూలం పుచ్చుకోవడానికి. కార్తీక పౌర్ణమి, గౌరీ పౌర్ణమి టైంలో కూడా అలానే ఒక్కొక్కరింటికి అందరూ వస్తూ పండగ వాతావరణం, పౌర్ణమి వాతావరణం అంతా అయిపోయిన తర్వాత వచ్చిపోతుంటాము. ఆ తిరిగేటప్పుడు అందరి పూజలు అన్నీ చూస్తుంటాం కదా! చాలా ప్రశాంతంగా ఉంటుంది. నార్మల్ డేస్‌లో అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటాము. అంతగా కలవం. కానీ ఇలాంటి పండగ టైంలోనే కొంతమంది అలా కలుస్తూ ఉంటాం కదా! కొద్దిసేపు అలా ముచ్చట్లు పెట్టుకుంటూ, మాట్లాడుకుంటూ వస్తుంటాము. వాళ్ళిచ్చిన ప్రసాదాలతోనే టమ్మీ ఫుల్ అయిపోతుంది. అన్ని ఫ్రూట్సు, ప్రసాదాలన్నీ ఇస్తుంటారు. అవైతే పిల్లలకి నాకు 2, 3 డేస్ వరకు స్నాక్స్ అయితే సరిపోతాయి. దేన్ని వేస్ట్ చేయకూడదు కదా! అలాంటిది ఇంకా దేవుని ప్రసాదం అయితే ఎవరు వేస్ట్ చేయడానికి నచ్చరు. చేయకూడదు కూడాను. ఇంకా ఫ్రూట్స్ అన్నీ మా పిల్లలకి చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళే తీసి తింటుంటారు. మా సైడ్ అయితే పండగ వాతావరణం వచ్చేసింది. ఇంకా మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ.